బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అందులో అనేకమైనటువంటి వర్గాలు కమిటీలు ఏర్పడ్డాయి. అన్ని కమిటీలు కూడా వివిధ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలని సేకరించి అది మనకు ప్రజాస్వామ్య విధంగా ఉండేటందుకు ఏదైతే బాగుంటుందో తెలుసుకొని మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్య విధమైనటువంటిది, ముఖ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌహార్దత్వం 3 అంశాలని మన రాజ్యాంగ పీఠికలో ఏర్పాటు చేశారు. ఈ మూడింటికి ఎటువంటి నష్టం జరగకుండా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ కొంత మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. మనకు స్వతంత్రం మన ఎమర్జెన్సీ కంటే ముందు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ చట్టంలో ఈ లౌకికవాదం, సోషలిజం అనేటటువంటి పదాలను చేర్చడం జరిగింది. కానీ ఆ 2 పదాలు మళ్ళా తీసేయడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాదాపుగా. కాబట్టి రాజ్యాంగం అనేది అట్లా కాకుండా మౌలికంగా మార్పు రాకుండా ఉండవలసినటువంటి అవసరం. మన దేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అదేవిధంగా మైనారిటీస్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వాళ్ళ హక్కుల అందరి హక్కులని మనం రక్షించాలంటే కంపల్సరీ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఆనాడే వీళ్ళందరి హక్కులని పరిరక్షించి కాపాడుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాడు. ఓటు హక్కు కల్పించడం అనేది అందరికి సమానత్వంగా ఉంటుందనేది మనకందరికి తెలిసినటువంటి అంశమే. ఆ ఓటు హక్కు అనేది కంపల్సరీ. కానీ ఇవాళ వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు కనిపించడం లేదు. కాబట్టి దాని మీద మనం ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటరీ విధానాన్ని తీసేసి అధ్యక్ష పద్ధతిలో ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే దాట మతోన్మాద రాజకీయాలు చోల్చడం వల్ల ప్రజాస్వామ్యానికి దెబ్బ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కానీ అది జరగకుండా ఉండాలంటే ఆ అధ్యక్ష పరిపాలనలో ఎట్లా ఉంటుందంటే మనందరికీ తెలిసిందే. అక్కడ అధ్యక్షుడే మంత్రివర్గాన్ని నిర్ణయించుకుంటాడు. ఆ మంత్రివర్గంలో నిర్ణయించే వాళ్ళు చట్టసభలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే చట్టసభలలో ఎన్నిక కానటువంటి వాళ్ళు కూడా తన మంత్రివర్గంలో పెట్టుకునేటువంటి అవకాశం ఆ అధ్యక్ష విధానంలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మనకు అధ్యక్ష విధానం అనేది మనకు అవసరం లేదు. దాన్ని మనం ప్రతి ఒక్కరు వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి చాలా వరకు బలం ఉన్నది. ఇంకా ఒక 2-3 రాష్ట్రాలలో అధికారం వచ్చితే కంపల్సరీ రాజ్యాంగ చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని మనం అందరం కూడా ప్రతిఘటించి మన భారత రాజ్యాంగ చట్టాన్ని రక్షించుకోవాల్సిన ఈ సందర్భంగా కృషి చేస్తూ నాకు